మీలో ఎంతమంది ఈ ఇయర్ థాయిలాండ్ సోలోగా వెళ్దాం అనుకుంటున్నారు? అయితే ఈ వీడియో మీకోసమే. కింద కామెంట్ చేయండి థాయిలాండ్ సోలో అని చెప్పేసి. థాయిలాండ్‌కి వెళ్ళడానికి మనకు రిక్వైర్మెంట్స్‌లో కావాల్సింది మెయిన్‌గా థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్, అదే టీడాక్ ఫామ్. అయితే ఈరోజు ఆ టీడాక్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఇంకా టీడాక్ ఫామ్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం టీడాక్ సైట్‌లోకి వెళ్ళి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి టీడీఏసీ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ సైట్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ అఫీషియల్ సైట్స్ కావు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలానే కొంచెం కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ tdac.immigration.go.th అని ఉంటుంది. ఇదే అఫీషియల్ సైట్. దీనిపైన క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మీరు రెండు ఆప్షన్స్ చూసుకోవచ్చు, అరైవల్ కార్డు ఇంకా అప్డేట్ అరైవల్ కార్డ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఇంత ముందే అరైవల్ కార్డు ఫిల్ చేసి దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళేసి అప్డేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఫ్రెష్గా ఫిల్ చేస్తున్నాం కాబట్టి అరైవల్ కార్డ్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వచ్చేసి ట్రిప్ అండ్ అకామిడేషన్ ఇన్ఫర్మేషన్, ఇంకా హెల్త్ డిక్లరేషన్. ఈ 3 స్టెప్స్ మనం ఫిల్ చేస్తే మనకు అరైవల్ కార్డు కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యామిలీ నేమ్ ఉంది కదా. నేను నా ఫ్యామిలీ నేమ్ ఏదో బి ఇస్తున్నాను. మీ ఫ్యామిలీ నేమ్ ఉంటుంది, మీ ఇంటి పేరు అది ఇచ్చేయచ్చు. ఫస్ట్ నేమ్ వచ్చేసి సాయి అని ఇస్తున్నాను. మిడిల్ నేమ్ ఆప్షనల్, అది అవసరం లేదు. ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఉంది కదా, మీకు ఇక్కడ ఒక చిన్న సజెషన్, మీరు ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్ ఇవన్నీ ఒక నోట్ ప్యాడ్లో కానీ పేపర్ మీద రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఫిల్అప్ చేసేలాగా. ఇలా ఇవన్నీ నేను శాంపిల్గా పెట్టాను ఇప్పుడు వీడియోలో చూపించడానికి. మనకి ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ అవసరం ఉంది కదా, జస్ట్ ఇలా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నేషనాలిటీ ఇంకా సిటిజన్షిప్ ఉంది కదా, ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే INDIA అని ఇస్తే మనకి ఇండియా వస్తుంది. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాస్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇంకా మంత్ వచ్చేసి డే ఏది ఉందో అది మీ పాస్పోర్ట్లో ఉన్న విధంగానే ఇచ్చేసింది. ఇంకా ఆక్యుపేషన్ అడుగుతుంది. జనరల్గా మనం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటాం కదా, PRIVATE ప్రైవేట్ ఎంప్లాయీ అని ఇచ్చేసాను. మీ జెండర్ ఏదైతుందో ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకోండి. తర్వాత వీసా, మనకు వీసా ఫ్రీ వీసా కాబట్టి వీసా ఏం అవసరం లేదు, దీన్ని స్కిప్ చేసేయండి. ఇంకా కంట్రీ టెరిటరీ ఆఫ్ రెసిడెన్స్ మనం ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేయండి, INDIA. ఇక్కడ మనకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వస్తుంది, దీని మీద క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత స్టేట్, సిటీఆర్ స్టేట్లో మనం తెలంగాణ ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది తెలంగాణ వచ్చేసింది. ఫోన్ నెంబర్ నేను ఇంతకుముందు చెప్పాక మీరు అన్నీ నోట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేసేసి కంటిన్యూ. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ట్రిప్ అకామిడేషన్ ఇన్ఫర్మేషన్లో చూడొచ్చు. ట్రిప్ ఇన్ఫర్మేషన్లో ఏముందంటే అరైవల్ ఇన్ఫర్మేషన్ ఇంకా డిపాచర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అరైవల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏ రోజు మనం థాయిలాండ్లో ల్యాండ్ అయ్యాం ఆ డేట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా డిపాచర్ ఇన్ఫర్మేషన్ ఏ రోజైతే మనం థాయిలాండ్ను విజిట్ చేసి రిటర్న్ వస్తున్నామో ఆ డీటెయిల్స్, దానికి సంబంధించిన ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీరు అరైవల్ డేట్ చూడొచ్చు. ఓన్లీ 3 డేస్కి ముందే మనం ఫామ్ ఫిలప్ చేసే ఆప్షన్ ఉంటుంది. అంతకు ముందైతే మనం చేయలేము. ఇన్ కేస్ మనం 29th రోజు వెళ్తున్నామంటే 26 రోజు మనకి 29th హైలైట్ అయ్యి చూపిస్తుంది. సో ఇక్కడ నేను 28 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ టెరిటరీ, ఎక్కడి నుంచి మనం బోర్డ్ అవుతాను. ఇండియా నుంచి థాయిలాండ్ వెళ్తున్నాం కాబట్టి INDIA ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిపబ్లిక్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. పర్పస్ ఆఫ్ ట్రావెల్ మనం హాలిడే టూరిజం వెళ్తున్నాం కదా, హాలిడే. మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చేసి మనం అందరం ఫ్లైట్లోనే వెళ్తాం కాబట్టి ఎయిర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, మనం జనరల్గా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఇండిగో ఇలా వెళ్తాం. ఇవన్నీ కమర్షియల్ ఫ్లైట్స్ కేటగిరీకి వస్తాయి. సో మీరు కమర్షియల్ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్లైట్ నెంబర్, సో ఇంతకుముందు చెప్పాను కదా, మీ టికెట్లో చూసి నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ డిపాచర్లో మనం ఏ రోజు అయితే థాయిలాండ్ నుంచి రిటర్న్ వస్తున్నామో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నేను వచ్చేసి జనరల్గా September 1 రిటర్న్ అని పెట్టేస్తున్నా. సేమ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎయిర్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కమర్షియల్ ఫ్లైట్. సేమ్ ఇక్కడ మీరు రిటర్న్ టికెట్ ఉంటుంది కదా, మీరు రిటర్న్ టికెట్లో ఫ్లైట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, ఆ ఫ్లైట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. అకామిడేషన్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గమనించండి. అకామిడేషన్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఒక టిక్ బాక్స్ ఉంది కదా,
ఐఎమ్ ఏ ట్రాన్సిస్ట్ ప్యాసింజర్, ఐ డోంట్ స్టే ఇన్ థాయిలాండ్. ఎవరైతే ట్రాన్సిస్ట్ అవుతారో వాళ్ళ కోసం ఈ బాక్స్ మీరు క్లిక్ చేయకండి, మనం థాయిలాండ్కి వెళ్తున్నాం కాబట్టి. టైప్ ఆఫ్ అకామిడేషన్, మీరు హోటల్ అయితే హోటల్, యూత్ హాస్టల్ అయితే యూత్ హాస్టల్ అని ఇచ్చేయండి. నేను ఇక్కడ యూత్ హాస్టల్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ప్రొవిన్స్, మనం ఇక్కడ ప్రొవిన్స్ బ్యాంకాక్ వెళ్తున్నాం, బ్యాంకాక్ ఇచ్చేయండి. ఇక్కడ డిస్టిక్ వచ్చేసి మీకు ఇది ఏ డిస్టిక్లో ఉందో ఫైండ్ అవుట్ చేయడం కష్టమైతే ఏదైతే మీరు బుక్ చేసుకున్న హోటల్ కానీ హాస్టల్ ఉందో అది మీరు గూగుల్లో ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్లో మీరు ఇట్లా రిటర్న్లో చూసుకోవచ్చు. థాయిలాండ్, పిన్ కోడ్, బ్యాంకాక్ ప్రొవిన్స్, ఇది డిస్టిక్, ఇది ఏరియా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏరియాలో మనకి ఏమొచ్చింది, ప్రొవిన్స్ వచ్చేసి బ్యాంకాక్, నేనున్న డిస్టిక్ వచ్చేసి బ్యాంగ్రాక్ ఎగేసిన. సబ్ డిస్టిక్ వచ్చేసి అందులో ఉంది కదా సిలోమ్ ఎంటర్ చేశాను. దాని పిన్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేసేది. ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా అడ్రస్, ఈ అడ్రస్ కాపీ చేయండి. ఈ అడ్రస్ కాపీ చేసి అందులో కాపీ చేసిన అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసేయండి, సింపుల్ అయిపోద్ది. ఆ తర్వాత అన్ని ఫిల్ చేశారో లేదో చూసుకొని కంటిన్యూ చేశాక మీకు ఇక్కడ చూడొచ్చు మన సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్లో హెల్త్ డిక్లరేషన్ అని అడుగుతుంది. హెల్త్ డిక్లరేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ లిస్ట్ ద నేమ్ ఆఫ్ కంట్రీస్, టెరిటరీస్ వేర్ యూ స్టేడ్ విత్ ఇన్ 2 weeks బిఫోర్ అరైవల్. అంటే 2 వారాలకు ముందు మీరు ఎక్కడున్నారని చెప్పేసి అడుగుతుంది. ఇన్ కేస్ మనం ఇండియాలో ఉన్నట్టయితే ఇండియా ఇచ్చేసేయండి. లేదు ఇంకెక్కడ ఇన్ కేస్ మలేషియా నుంచి వెళ్తున్నాం, శ్రీలంక నుంచి ఒకవేళ వెళ్తున్నాము అనుకోండి, అప్పుడు ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. నేను ఇండియా ఇచ్చేసాను. ఇక్కడ మల్టిపుల్, ఇది మల్టీ సెలెక్ట్, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో లాస్ట్ 2 weeksగా అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చేసి ఇట్లా ప్రివ్యూ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఒకవేళ మీరు ఏమన్నా తప్పుగా ఎంటర్ చేస్తే ఇది చూసేసి మీరు ఎడిట్ చేయొచ్చు. లేదు అంతా కరెక్ట్గా ఉంది అంటే మీకు ఏ ఈమెయిల్కి ఈ డిజిటల్ అరైవల్ కార్డ్ రావాలనుకుంటున్నారో అదే మీరు యూజ్ చేసే ఈమెయిల్ కానీ జీమెయిల్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. నేను ఇచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ చూసేసి ఒకసారి అగ్రీ చేయండి. అగ్రీ చేసి ఇది సబ్మిట్ చేయగానే ఈ డీటెయిల్స్ పైన మీకు థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డు మీ మెయిల్కి వస్తుంది. ఇది మనం వీడియో కోసం చేసే కాబట్టి నేను సబ్మిట్ చేయలేదు, జస్ట్ సబ్మిట్ చేస్తే మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. ఆ ఈమెయిల్లో ఏ విధంగా ఉంటుంది, టీడక్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది నేను పైన స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మనల్ని అడుగుతున్నారు, డిఎం చేసేసి కామెంట్ కూడా చేస్తున్నారు. ఒకవేళ 2-3 members 4-5 members అలా వెళ్తే అందరు కలిపి ఒకటే డిజిటల్ అరైవల్ కార్డు చేయాలా, లేదు అందరికి ఇండివిజువల్గా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఎంతమంది వెళ్తున్నారో అందరూ ఇండివిజువల్గా చేసుకోవాలి. 5 members వెళ్తే 5 membersకి ఇండివిజువల్గా చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు యాడ్ అదర్ ట్రావెలర్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయగానే సేమ్ ఈ విధంగానే ఇంతకుముందు ఫిల్అప్ చేసిన ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సేవ్ చేస్తే ఇంకొక ట్రావెలర్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఎంతమంది ట్రావెలర్స్ ఎంటర్ చేశారో అంతమంది ఇక్కడ యాడ్ అయిపోతుంది. మీరు సబ్మిట్ చేసేయగానే మీకు అందరికీ దానికి సంబంధించిన టీడాక్ ఫామ్ వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా 5 minutesలో టీడాక్ ఫామ్ అప్లై చేసుకోవచ్చు మీ ఓన్గా, సోలోగా ట్రావెలర్స్ ఎవరైతే వెళ్తున్నారో. థ్యాంక్ యూ.